హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. అందరికీ హ్యాపీ ఫ్రైడే. విషింగ్ యూ ఆల్ ఎ వెరీ ఏంటది హ్యావ్ ఎ గుడ్ వీకెండ్ అని చెప్పుకోవడానికి మేము స్టార్ట్ చేస్తాం. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు చిరంజీవి గారి కొత్త సినిమా 'వాల్టేర్ వీరయ్య'. కోర్స్ ఇది సంక్రాంతి 2023 అండ్ వీరసింహారెడ్డితో పాటు క్లాష్ అయిన ఒక సినిమా. ఈ సినిమా ఫస్ట్‌గా చెప్పాలంటే ఇది ఎలా చెప్పాలి? అంటే బేసికల్లీ ఈ సినిమా నాకు ఒక డీసెంట్ వన్ టైమ్ వాచ్ లాగా అనిపించింది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఈ ఎపిసోడ్ మేము ఎందు ఎందుకంటే ఈ ఎపిసోడ్ మేము చేయబోతున్నాం. సో, ఇలా యాస్ యూజువల్ మనం ఈ సినిమాకి క్రెడిట్స్ ఇస్తాం. సో, ఆఫ్‌కోర్స్ దిస్ మూవీ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ మహారాజా రవితేజ గారు, శృతి హాసన్, క్యాథరిన్ ట్రీజా, ఉర్వశి రౌతేలా అండ్ స్పెషల్ అపియరెన్స్ ఇన్ 'బాస్ పార్టీ' సాంగ్. రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, బాబీ సింహ, బేబీ శ్రేష్త శ్రేష్త ఐ థింక్ అది రవితేజ వాళ్ళ డాటర్ ఆ సినిమాలో. నాజర్ గారు, సత్యరాజ్ గారు, వెన్నెల కిషోర్ గారు, సుబ్బరాజు, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్, ప్రదీప్ రావత్, రాజేంద్రన్, జయప్రకాష్ అండ్ ఇంకొంతమందుంటారు. కానీ మేము మర్చిపోయాం. ఆఫ్‌కోర్స్ మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ బై ఆత్రేయ విల్సన్, ఎడిటింగ్ బై నిరంజన్ దేవరమనే, ప్రొడక్షన్ డిజైన్ బై ఏఎస్ ప్రకాష్ గారు, యాక్షన్ బై రామ్ లక్ష్మణ్, కాస్ట్యూమ్స్ బై సుష్మిత కొనిడెల, స్క్రీన్ ప్లే బై కోన వెంకట్ అండ్ కె. చక్రవర్తి రెడ్డి, అడిషనల్ రైటింగ్ బై హరిమోహన్ కృష్ణ అండ్ వినీత్ పోట్లూరి, స్టోరీ డైలాగ్స్ అండ్ డైరెక్షన్ బై బాబీ కొల్లి. కోర్స్ ఈ సినిమాకి నిర్మాతలు నవీన్ యర్నని అండ్ వై రవిశంకర్ గారు ఫ్రమ్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే, నాకు వాళ్ళ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి నాకు డౌట్ కొట్టింది ఈ సినిమా మీద. ఎందుకంటే బాబీ ఈ సినిమా తీశాడు. లాస్ట్ టైం మాకు ఒక మంచి గుణపం దింపాడు ఇన్ ద నేమ్ ఆఫ్ 'వెంకీ మామ', కోర్స్ స్టారింగ్ వెంకటేష్ అండ్ నాగ చైతన్య. సో, ఈ సినిమా ఆగస్ట్ 2021 వాళ్ళొక ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది బేసిక్‌గా చిరంజీవి ఒక బోట్‌లో నించొని ఒక యాంకర్ పట్టుకొని ఉంటారనమాట. మెగా 154 ఆయన చేతిలో బీడీ అంటే ఆ మొత్తం ముఠా మేస్త్రి లుక్ ఇంకొకసారి కనిపించింది. సో, ఇది మెగా 154 అని అనౌన్స్ చేశారు ఆగస్ట్ 2021లో. ఆఫ్‌కోర్స్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌తో సహా. ఆ తర్వాత నవంబర్ 2021లో సినిమా లాంచ్ అయింది. అండ్ దెన్ ఏప్రిల్ 2021లో చిరు లీక్స్ ద్వారా ఈ సినిమా 'వాల్టేర్ వీరయ్య' అని టైటిల్ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 2022లో అది కన్ఫర్మ్ చేశారు. ఆహ్, అండ్ సో, దాని తర్వాత అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఇప్పటివరకు బాబీ తీసిన సినిమాలు నాకు తెలిసినంత వరకు 'సర్దార్ గబ్బర్ సింగ్' తప్ప అన్ని సినిమాల్లో కోన వెంకట్ హ్యాండ్ ఉంటది. ఐ థింక్ స్క్రిప్టింగ్ స్టేజ్‌లో లేకపోతే ఇంకేదో ఒక చేసే దాంట్లో. సో, దాని తర్వాత ఈ సినిమాకి ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రాఫర్‌గా సైన్ అయ్యారు. ఆయన థర్డ్ కొలాబరేషన్ విత్ బాబీ ఆఫ్టర్ 'పవర్' అండ్ 'సర్దార్ గబ్బర్ సింగ్'. అండ్ దెన్ ఇన్ మార్చ్ 2022లో రవితేజ ఈ సినిమా కాస్ట్ జాయిన్ అవుతున్నాడని వాళ్ళు అనౌన్స్ చేశారు. 22 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే చిరంజీవితో పాటు అంటే మనందరికి గుర్తు 'అన్నయ్య' సినిమాలో రవితేజ అండ్ వెంకట్ గారు, యాక్టర్ వెంకట్ వర్ రవితేజ తమ్ముళ్ళు ఇన్ 'అన్నయ్య' మూవీ. సో, 22 ఏళ్ల తర్వాత మళ్ళీ చిరంజీవితో స్క్రీన్ స్పేస్ షేర్ చేయనీకి రవితేజ ప్రయత్నం చేశాడనమాట. సో, దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ యాక్చువల్లీ 'బాబీ సింహ' చేసిన రోల్‌కి నవాజుద్దీన్ సిద్దికీని అప్రోచ్ చేశారు. బట్ కొన్ని అనుకోని డేట్స్ అండ్ క్లాషెస్ వలన, షెడ్యూలింగ్ కాన్‌ఫ్లిక్ట్స్ వలన ఆయన 'బాబీ సింహ'తో రిప్లేస్ అయ్యారు. దాని తర్వాత ఎర్లీ నవంబర్ 2022లో 'ఉర్వశి రౌతేలా' ఒక స్పెషల్ సాంగ్‌కి ఓపెన్ చేశారు. అది తొందరగా ఫిల్మ్ చేసి మన థాంక్స్ గివింగ్‌కి ముందు ఒక రోజు ముందు "నువ్వు లుంగీ ఎత్తుకో హుయ్! నువ్వు సెపరేట్ ఏసుకో హుయ్!" ఈ సోదంతా చెప్పుకుంటూ ట్రోల్స్ మీద ట్రోల్స్. ఆ రోజు నేను ఎంత ఎంజాయ్ చేశా అంటే అంత ఎంజాయ్ చేశాను. బట్ ఆ మీమ్స్ అయితే సూపర్‌గుండేవి. బట్ 'బాస్ పార్టీ' సాంగ్ రిలీజ్ చేశారు. సో, షూటింగ్ అంటే ఫిల్మింగ్ మాత్రం డిసెంబర్ 2021లో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆఫ్‌కోర్స్ హైదరాబాద్‌లో. అండ్ దెన్ డిసెంబర్ 2022లో అదయిపోయింది. రవితేజ మార్చ్ 2022లో కన్ఫర్మ్ అయితే ఓన్లీ జులై 2022లో ఆయన సెట్ జాయిన్ అయ్యారనమాట. అండ్ సో, బేసికల్లీ ఈ సినిమా తీయడానికి వాళ్ళు అనౌన్స్ చేసే కొద్దీ అండ్ దెన్ తీసే కొద్దీ ఆల్మోస్ట్ ఒక ఇయర్ అండ్ 1½ ఇయర్స్ పట్టింది సినిమా తీయడానికి. నాకు తెలిసినంత వరకు మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వాళ్ళు బేసికల్లీ
లైట్ తీసుకున్నారు షూటింగ్ పరంగా. లేకపోతే ఇంకా త్వరగా తీసేవాళ్ళు. బికాజ్ 2022లో చిరంజీవికి అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ ఏప్రిల్ టు జాన్యువరి 8 ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 మంత్స్ చిరంజీవికి 3 రిలీజెస్ ఉన్నాయి. అది ఏ హీరో రీసెంట్ టైమ్స్‌లో అది ఏ హీరో చేయలేదు. సో, 'ఆచార్య', 'గాడ్ ఫాదర్' అండ్ ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య'. సో, యాహ్! అండ్ దెన్ ఐ థింక్ 'గాడ్ ఫాదర్' అయితే అక్టోబర్‌లో అక్టోబర్‌లో వచ్చింది గదా! సో, అక్టోబర్ టు జాన్యువరి బేసిక్‌లీ 2 ½ మంత్సా? యాహ్! ఐ థింక్ ఒక ఇద్దరు అంటే ఒక స్టార్ హీరో సినిమా ఫాస్టెస్ట్ టైమ్‌లో రావడం అనేది ఐ థింక్ ఇదే. లాస్ట్ వన్ వాస్ 'దూకుడు టు బిజినెస్ మ్యాన్' మహేష్ బాబుది. దిస్ 4 మంత్స్ నాట్ ఈవెన్ మేబీ 3 మంత్స్ బట్ యాహ్! అది వేరే విషయం. సో, దోస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫిల్మ్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ సినిమా హిట్ అయింది కాబట్టి నేను చెప్పబోతున్నా. దిస్ ఈస్ చిరంజీవిస్ ఫస్ట్ హిట్ ఫిల్మ్ అంటే స్ట్రెయిట్ ఫిల్మ్ అంటే నో రీమేక్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ థట్. సిన్స్ 'ఇంద్ర' అంటే 21 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రెయిట్ ఫిల్మ్‌తో హిట్ కొట్టారు. ఆఫ్‌కోర్స్ 'ఠాగూర్' రీమేక్ అది బ్లాక్ బస్టర్ అయింది. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' అది కూడా రీమేక్ అది బ్లాక్ బస్టర్ అయింది. 'అందరివాడు' ఫ్లాప్ అయింది. 'జై చిరంజీవ' ఆడలేదు. 'స్టాలిన్' నాకు తెలీదు. ఐ థింక్ అబోవ్ యావరేజ్ మూవీ అది. 'శంకర్ దాదా జిందాబాద్' ఫ్లాప్ అయింది. దాని తర్వాత పాలిటిక్స్‌కెళ్లారు. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళొచ్చి 'ఖైదీ నంబర్ 150' బ్లాక్ బస్టర్ అయింది. 'సాయి నరసింహారెడ్డి' ఫ్లాప్ అయింది. 'ఆచార్య' డిజాస్టర్ అయింది. అండ్ దెన్ 'గాడ్ ఫాదర్' ఆడలేదు. సో, మొత్తానికి ఇదే ఆయన హిట్టు. బట్ యాహ్! ఐ థాట్ థట్ వాస్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. సో, యాహ్! లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఈ కథ సంగతానికొస్తే వాట్ ఈస్ ద మూవీ అబౌట్? సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పాలంటే జాలర్పేట అనే ఒక ఊర్లో ఒక ఫిషర్‌మెన్ ఉంటాడు. ఆయన పేరు వాల్టేరు వీరయ్య. ఇదేమో చిరంజీవి. ఆహ్, తెలుసో తెలీకో రా అనే ఆర్గనైజేషన్ రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల కిషోర్ ద్వారా ఆయన్ని హైర్ చేసి ఒకడిని బాబీ సింహాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ అంతకంటే ఇంకా ఎక్కువుంది అని మాకు తెలుస్తది. సో, గోయింగ్ ఇంటూ ది ఫిల్మ్ రీక్యాపింగ్ బేసికలీ ఒక ప్లేన్ వస్తది. ఒక చిన్న పిల్లోడు ఏదో కొండపైన ఆడుతూ ఉంటే ఒక ప్లేన్ ల్యాండ్ అవుతది. అక్కడ బాబీ సింహం వస్తాడు. ఆయన పేరు నాకు 'సాల్మన్ సీజర్' అనుకుంటా. బట్ నేను యాక్టర్ పేర్లే చెప్తానండి. ఆళ్ళకి యాక్టర్ పేరు చెప్పుకుంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, నేను సింపుల్‌గా చెప్తా. ఎందుకంటే యాక్టర్‌తో సహా నీకు తెలుస్తది. ఓకే. ఇది ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళు ప్లే చేశారు. సో, బేసికలీ 'రాజేంద్ర ప్రసాద్' ఒక హానెస్ట్ సీఐ అనమాట. బాబీ సింహాన్ని జైల్‌లో పడేస్తాడు. దాని తర్వాత రిటైర్ అయిన మన 'సూర్య' గారు అదే చాలా సినిమాల్లో ఉంటారాయన. యూ బెస్ట్ నో హిమ్ యాస్ ఇది ఎలా చెప్పాలి 'కిక్' సినిమాలో ఆహ్ 'కిక్' సినిమా పిఎన్ ఉంటాడు గదా! నీ డబ్బులెవడు తీసుకున్నాడంటే, సూపర్ స్టార్ రజినీకాంత్ తీసుకున్నాడు. ఆయన మన 'సూర్య' గారు. సో, చాలా సినిమాల్లో ఉన్నారు. 'సూర్య' గారికి రిటైర్మెంట్ పార్టీ అవుతుందనమాట. బట్ ఆ రిటైర్మెంట్ పార్టీ రాజేంద్ర ప్రసాద్ బయటికెళ్తాడు. అండ్ దెన్ ఎవడో కరెంట్ కట్ జేస్తాడు. ఆ స్టేషన్‌కి. బాబీ సింహ వాళ్ళ మనుషులొస్తారు. బాబీ సింహ బేసిక్‌లీ అందరిని చంపేస్తాడు. ఆ మొత్తం పోలీస్ క్రూలో. రాజేంద్ర ప్రసాద్‌కి చాలా బాధేస్తది. ఆయన సస్పెండ్ అవుతారు. ఎందుకంటే ఆయన ఉద్యోగం సరిగ్గా ఆయన చేయలేకపోయారని. దాని తర్వాత ఈ బాబీ సింహాన్ని ఎలాగెలాగో ఈయనకి న్యాయం చేయాలని చెప్పి ఆహ్, ఏదో తెలివితేటలు వాడుకొని ఎక్కడో వెళ్లి వాల్టేరు వీరయ్య గురించి తెలుసుకుంటాడనమాట. సో, ఆయనకేం తెలుస్తదంటే జాలర్పేట ఆహ్, జాలర్పేటలో ఉండే ఒక ఫిషర్‌మెన్ను బేసిక్‌లీ ఒకడితో మాట్లాడితే ఆడు దడదడలు పుట్టిస్తాడనమాట. అండ్ దాని తర్వాత చిరంజీవి ఎంట్రీ ఉంటది. ఫుల్లు బోట్‌తో సహా అండ్ యాంకర్‌తో సహా. నెక్స్ట్ వాళ్ళు దిగుతారు. అంటే వాళ్ళు మళ్ళీ షోర్‌గా వచ్చినప్పుడు "నువ్వు నువ్వు లుంగీ ఎత్తుకో హోయ్, నువ్వు షర్ట్ కూడా ఏసుకో హోయ్, నువ్వు మూడేసుకో హోయ్, బాసొస్తుండు, బాసొస్తుండు" అనే బాస్ పార్టీ వస్తది. 'ఉర్వశి రౌతేలతో సహా. పెద్ద సెట్టేశారు. ఆ సెట్‌కి అస్సలు ఉపయోగం లేదు. ఆ బాస్ పార్టీ పాటలోనే నీకా సెట్ కనిపిస్తది. దాని తర్వాత సినిమాలో నీకు మళ్ళీ కనిపియదు. సో, చిరంజీవి ఇదే ఇంటర్వ్యూలో చెప్పారు. మేము బాస్ పార్టీ అండ్ ఆ సెట్ మొత్తం మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాం అనేది. ఇప్పుడు చాలా వేస్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. యాస్ ఎన్ ఆడియన్స్‌గా మాకు కూడా అట్లాగే అనిపించింది. బట్ యాహ్! సో, బేసికల్లీ రాజేంద్ర ప్రసాద్, వాల్టర్ వీరయ్యని కలుస్తారనమాట. సో, వీరయ్యని కలిసిన తర్వాత ఆయనకు బేసిక్‌గా ఒక మిషన్ ఇస్తారు. నువ్వు ఈ బావి సింహ గాడిని నువ్వు మళ్ళీ పట్టుకురావాలి. సో, ఆయన గ్యాంగ్‌తో సహా దిస్ ఇంక్లూడ్స్ శ్రీనివాస్ రెడ్డి
'షకలక శంకర్' అండ్ దెన్ 'ప్రదీప్ రావత్' వాళ్ళందరూ మలేషియాకెళ్తారనమాట. మలేషియాకెళ్ళిన తర్వాత ఈయన్ని పట్టుకోవాలి. ఎందుకంటే వాడు మలేషియాలో ఉన్నాడు. ఇదంతా చూసే కొద్దీ నాకేం గుర్తొచ్చిందంటే 'దూకుడు'. ఎందుకంటే 'దూకుడులో' వాడు టర్కీకెళ్ళి 'సోనూ సూద్' తమ్ముడిని పట్టుకోవడానికి వాళ్ళెళ్తారు గదా! ఇది లిటరల్లీ అది. అండ్ దెన్ ఆ తర్వాత వాళ్ళందరూ మలేషియాలో దిగుతారు. అండ్ ఒక హోటల్ మ్యాన్షన్ ఉంటది. అదే మన 'శృతి హాసన్'. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె యాక్చువల్లీ ఒక రా ఏజెంట్. ఆమె గూడా అదే పనిప్పించారనమాట. 'బాబీ సింహా'ని పట్టుకురావడం. ఇంకోటి 'వీరయ్యకి' 'వర్టిగో' ఉంటది. అండ్ అది స్టోరీకి చాలా బాగా వాడుకున్నారు వాళ్ళు. అండ్ దెన్ ఎవెన్చువల్లీ 'బాబీ సింహతో' వాడు స్నేహం పంచుకుంటాడనమాట. అండ్ దెన్ 'బాబీ సింహ' అడుగుతాడు. "ఓకే వీరయ్య, నువ్వు నా మంచి ఫ్రెండ్ గదా! ఇప్పుడు నీకేం గావాలంటే, నువ్వు నాతో పాటు ఇండియా రా. అండ్ బట్ 'బాబీ సింహకి' తెలియలేని విషయం ఏంటంటే ఆహ్, బేసికల్లీ ఆయన పోలీసులకి అప్పజెప్పడం. సో, ఇంటర్వల్ జరుగుతాయనమాట. బేసికల్లీ వాళ్ళు ఒక పెద్ద కొకేన్ స్మగ్లింగ్ రింగ్ రన్ చేస్తూ ఉంటారు. బోలెడన్ని డబ్బులు సంపాదిస్తారు. బట్ వీరయ్య ఎందుకు మలేషియాకొచ్చారంటే, ఇది బేసికల్లీ మనం ట్విస్ట్ అని అనుకోవాలి. దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ గూడా జెప్తారు. ఫస్ట్ హాఫ్‌లో. బట్ ఇది ఎవడికైనా గెస్సు. అండ్ సినిమా సినిమా చూడకుండగా మీరు గెస్ చేయొచ్చనమాట. సో, సింపుల్‌గా ఏం జరుగుతదంటే ఆహ్, వి వీరయ్య మలేషియాకి ఎందుకొచ్చాడంటే 'బాబీ సింహ' అన్నయ్య కోసం. ఆ అన్నయ్య పేరు మైకల్ ప్లేడ్ బై 'ప్రకాష్ రాజ్' గారు. అండ్ 'ప్రకాష్ రాజ్' మీద పగ తీర్చుకోవడానికి అక్కడికొస్తాడు. సో, బేసికల్లీ మలేషియాలో ఏదో జాతర జరుగుతూ ఉంటదనమాట. ఆ జాతరకెళ్ళి ఆహ్, 'బాబీ సింహ' లైవ్ టీవీతో సహా ఎట్లాగో ఎవడో ఒకడు లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాడు. ఒక స్పియర్ తీసుకొని ఆహ్ 'బాబీ సింహా'ని పొడిచి చంపేస్తాడనమాట. ఎప్పుడు ఇంటర్వల్ జరుగుతది. దాని తర్వాత కట్ పన్న నెక్స్ట్ సీన్ తలైవా ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫ్లాష్ బ్యాక్ మోడ్‌కెళ్తది. సో, ఇప్పుడు ఏసీపీ విక్రమ్ సాగర్ ఒక మనిషి ఉండేవారు. అది బేసికల్లీ ఆఫ్‌కోర్స్ ఇంకెవరు మన మాస్ మహారాజా రవితేజ. ఆయన ఎంటర్ అయ్యి వీరయ్యని పట్టుకోవడానికి ఆయన అప్పుగి ఆయన ఆయనకి అప్పజెప్తారనమాట. సో, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక లైక్ వాళ్ళు చెప్పలేని విషయం. 'రవితేజ' అండ్ 'చిరు' బేసికల్లీ స్టెప్ బ్రదర్స్ అనమాట. వాళ్ళు ఒకే తండ్రికి పుట్టారు. ఆ తండ్రి సత్యరాజ్. సత్యరాజ్ చనిపోయాడు. ఐ థింక్ 'చిరంజీవి' మాట్లాడే కొద్దీ, చేసే కొద్దీ ఆయన ఘోస్ట్‌తో మాట్లాడుతున్నారు. సో, నాకదే అర్థమైంది. లేకపోతే ఇంకెవడికైనా అర్థమైందా? నిజంగా నాకు తెలీదు గానీ. ఆహ్, సో, బేసికల్లీ వాళ్ళిద్దరికీ పడదు. అండ్ సత్యరాజ్ ఒక ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆమె కొడుకు చిరంజీవి. దాని తర్వాత ఇంకొక తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె కొడుకు రవితేజ. సో, ఇందాక చెప్పినట్టు వాళ్ళిద్దరు స్టెప్ బ్రదర్స్. అండ్ ఒక ఇన్సిడెంట్ ఉంటదనమాట. ఆహ్, వీరయ్య గోలీలాడుతుంటే ఒక ఐ థింక్ పతంగ్‌నా? ఐ థింక్ పతంగ్‌ని పట్టుకోవడానికి ఇది వాళ్ళ చిన్నప్పుడు రవితేజ చెట్టెక్కుతాడనమాట. కానీ చెట్టెక్కే లోపల ఆ చెట్టు మీద ఊరుకుంటాడు. వాడు నన్ను అన్నయ్య పిలిచినంత వరకు నేను వాడిని కాపాడనని జెప్పి ఫైనల్‌గా రవితేజ అన్నయ్య అని అని పలుకుతాడు. ఇప్పుడు ఈకి వర్టిగో ఉంది కదా! బేసికల్లీ ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంటది. చిరంజీవికి. సో, ఆ ప్రాసెస్‌లో అంటే చిన్న రవితేజ బేసిక్‌గా ఆడు షర్ట్ మీద హ్యాంగ్ చేస్తూ ఉంటాడనమాట. ఆ షర్టు బేసికల్లీ ఊడొస్తది. కింద పడతాడు. వాడు కాలు ఇరుకుతది. అండ్ దెన్ ఇంట్లో గొడవ జరుగుతది. ఏంటంటే ఆయన రవితేజన్ వాళ్ళ అమ్మ "నువ్వసలు మా గురించి పట్టించుకోవు. ఇలాంటివి జరిగింది" అని చెప్పి. సో, వాళ్ళిద్దరూ టచ్‌లో ఉండడానికి వాళ్ళు అంటే దే లూజ్ టచ్ అనమాట. సో, వాడి తమ్ముడు వాడి దగ్గర నుండి దూరమవుతాడు. బట్ వీరయ్య ఏం చేస్తాడంటే రవితేజతో టచ్‌లో ఉండడానికి ఎప్పుడు లెటర్స్ రాస్తూ ఉంటారనమాట. ఏంట్రా ఎలా ఉన్నావు అని చెప్పి మొత్తం చేస్తూ ఉంటాడు. సో, యాక్చువల్లీ రవితేజ ఏం చేస్తాడంటే ఏదో ఒక కోకేన్ బిజినెస్ ఏదో జరుగుతుంది. అండ్ ప్రకాష్ రాజ్ 'కాలా' అనే డిస్‌గైజ్‌తో బేసికల్లీ ఇది మొత్తం నడిపిస్తూ ఉంటానన్నమాట. సో, యాక్చువల్లీ 'ప్రకాష్ రాజే' వీరయ్యకి ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఆ ఐస్ ఫ్యాక్టరీ ద్వారాన 'ప్రకాష్ రాజ్' యాక్చువల్లీ డ్రగ్స్ సప్లై చేసినాడు. కొకైన్ యాక్చువల్లీ. సో, ఇప్పుడేం జరుగుతదంటే ఒక సప్లై ఆఫ్ కోకేన్ యాక్చువల్ సప్లై ఆఫ్ లిటరల్లీ అదే చేసింది. ఒక సప్లై ఆఫ్ ఐస్ వాళ్ళడుగుతారు ఏదో ఒక స్కూల్‌లో. సో, ఆహ్ ఆ ఐసు పంపిస్తారనమాట. బట్ వాళ్ళకి తెలియలేని విషయం ఏంటంటే, ఆ ఐస్‌లో కొకేన్ ఆల్రెడీ కలిపుంది. సో, ఆ డ్రగ్స్ అయితే వాళ్ళైతే నాకైతే ఫాంటా లాగా అనిపించింది. ఏదో ఆరెంజ్ సోడా వాళ్ళు పెట్టారు స్కూల్‌లో.
సో, ఆ ఐస్ బేసిక్‌లీ ఆ డ్రగ్ ఇన్‌ఫ్యూజ్డ్ ఐసు ఆ డ్రింక్‌లో ఆహ్, మిక్స్ అయిపోతదనమాట. దాని తర్వాత ఈ చిన్న పిల్లలు వాళ్ళు బేసిక్‌లీ పాయిజన్ అయ్యి 25 చిన్న పిల్లలు చచ్చిపోతారు. 'రవితేజకి' పిచ్చి లేస్తది. దాని తర్వాత లొకేషన్ ట్రాక్ అవుతది. అండ్ దెన్ 'వీరయ్య' అండ్ దెన్ 'చిరంజీవి' అండ్ వాళ్ళ అసోసియేట్స్ అందరూ బొక్కలో దోస్తారనమాట. కానీ 'రవితేజ్' అండ్ 'చిరంజీవి' చెప్తాడనమాట 'రవితేజ'కి, "అరేయ్! నేను చేయలేదురా బాబు! ఇంకెవడో చేసాడు. ప్లీజ్ రా నన్ను నమ్మండిరా. నేను అమాయకుడినిరా. నేనేం చేయలేదురా" అని చెప్పి దాని తర్వాత 'రవితేజ' అనుకుంటా, "అరే! ఎంతైనా మన అన్నయ్యే గదరా! ఇలాంటి పనులేం చేయడని" చెప్పి దాని తర్వాత వీరయ్యని అండ్ వీరయ్య అసిస్టెంట్స్‌ని అందరిని చంపేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి అందరూ పట్టుకెళ్ళిపోతారు ఫ్యాక్టరీకి. ఈ ఫ్యాక్టరీ అయితే ఎక్కడుందో నాకు తెలీదు గానీ 'రేస్ గుర్రం' సినిమాల్లో నాకదే గుర్తొచ్చాయి. అదే బ్లాక్ ఫ్యాక్టరీ, అదే బ్లాక్ షేడు ఇదంతా ఉంటది కదా! సో, అదే. సో, వాళ్ళందరిని ఎగ్జిక్యూట్ జేయడానికి అదే బట్టలేసుకొని తర్వాత ఆహ్, వాళ్ళకి ట్విస్ట్ ఒస్తదనమాట. అంటే 'శ్రీనివాస్ రెడ్డి' ఉంటాడు, 'ప్రదీప్ రావత్' ఉంటాడు, 'శకలక శంకర్' ఉంటారు. బట్ ఎవడో ఒకడికి డౌటొస్తది. అరె! ఎవడ్రా వీడు అచ్చం వీరయ్య వేసుకున్న బట్టలేసుకున్నాడు. కానీ ఎవడికి తెలీదు. వీరయ్య జైల్‌లో ఉన్నాడు. కానీ వీరయ్య జైల్‌లో ఉంటే వాడి ప్లేస్‌లో వెళ్ళినోడెవడంటే ఇది రవితేజ ఎళ్తాడు. సో, రవితేజ వెళ్లి అందరిని పిచ్చి కొట్టుడు కొడతాడు. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఆహ్, హ్మ్, ఆయన ఒక పోలీస్ కమిషనర్ వాడు కూడా యూ నో వ వాడు కూడా లైక్ అవినీతికి లేకపోతే వాడు కూడా చెడ్డోడు ఉండడం వలన ఆహ్, బేసిక్‌గా రవితేజని చంపేస్తారు. 'ప్రకాష్ రాజ్' అండ్ కమిషనర్ గారు రవితేజని చంపేస్తారు. అదే 'ప్రకాష్ రాజ్' ఆ కమిషనర్ గాడిని యేసేస్తాడు. ఎందుకు యేసేస్తాడంటే సింపుల్‌గా "అరేయ్! నువ్వు నాకు సాయం చేసావు గదా! కానీ రేపో మాపో నువ్వు కూడా నన్ను పట్టుకుంటావు" అని జెప్పి ఆడ చంపేస్తాడు. ఈ విషయం చిరంజీవికి తెలుస్తది. వెళ్తాడు. కానీ అన్‌ఫార్చునేట్‌గా ఆహ్, హ్మ్, ఆయన అన్‌ఫార్చునేట్‌గా వాడి తమ్ముడిని సేవ్ చేయలేకపోతాడు. అండ్ చాలా ఎమోషనల్ సీన్ ఉంటదక్కడ. బట్ యాహ్! దాని తర్వాత రవితేజ చనిపోతాడు. రవితేజ ఆఖరి కోరికని తీర్చుకోవడానికి నేను ప్రయత్నం చేయాలని జెప్పి, ఫైనల్‌గా మళ్ళీ వీరయ్య ఇండియాలో దిగుతాడు. లేకపోతే ప్రకాష్ రాజ్ ఎక్కడున్నాడంటే ఇక్కడ ఒక లాంగ్ ఏఎఫ్ ఏదో ఒక క్లైమాక్స్ ఫైటు బుల్లెట్లతో సహా ఏదో జరుగుతూ ఉంటది. అండ్ దెన్ 'మగధీర' సినిమా 'మగధీర' సినిమా ఇంటర్వల్ లాగా ఇక్కడ వాళ్ళ క్లైమాక్స్‌లో పెట్టారు. వాడు బేసికల్లీ వాడు కొండ నుండి దూకితే అంటే 'మగధీర' సినిమాలో వాడు ఇంటి రూఫ్ నుండి దూకుతాడు. ఇక్కడైతే వాడు కొండ నుంచి దూకి హెలికాప్టర్ ఎక్కుతాడనమాట. సో, బేసిక్‌గా 'ప్రకాష్ రాజ్‌ని' మళ్ళీ ఇండియాకి తీసుకొస్తారు. కోర్ట్‌లో ఇప్పిస్తారు. అండ్ దెన్ కోర్ట్‌లో ఇప్పించిన తర్వాత ఇక్కడ మన 'జయప్రకాష్' ఒక జడ్జ్ అనమాట. ఆ జడ్జ్ ఏం డిసైడ్ చేసాడంటే, ఇదే నీ శిక్ష అని చెప్పి, లేదు సార్ నా తమ్ముడు ఆఖరి కోరికని తీర్చాలని చెప్పి, ఆడు బేసిక్‌గా ఒక కత్తి తీసుకొని 'ప్రకాష్ రాజ్' తలకాయ కోస్తాడనమాట. దాని తర్వాత చెప్తాడు, ఓకే. ఇదంతా అయ్యింది. దీని తర్వాత మీరు నన్నేమైనా శిక్ష చేయాలంటే నన్ను శిక్షించు. అరే! నీకప్పుడే ఒక 3, 4 సంవత్సరాలు ఇచ్చార్రా. ఇప్పుడు ఆఖరికి ఒకడి తలకాయ కోసావు. ఆఖరికి ఒకడిని తలకాయ కోసావు. సో, ఇప్పుడేం జేయాలి ఒకడు? లిటరల్లీ ఒకడేం జేయాలి? ఆడేం చేయలేడు గదా! సో, ఇదంతా వాళ్ళు జేస్తూనే ఉంటారనమాట. సో, దట్ ఈస్ థట్ అండ్ ఇంకా అంతే. దాని తర్వాత సినిమా అయిపోతది. సో, దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ 'వాల్టర్ వీరే.' ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే ఔట్ అండ్ ఔట్ 'చిరంజీవి' మూవీ. అసలు డౌటే లేదు. సినిమా చూసినంత కొద్దీ నేనేమైనా ఎంటర్‌టైన్ అయ్యానంటే అది 'చిరంజీవి' వలన. అండ్ 'రవితేజ' యాక్టింగ్ కూడా చాలా సిన్సియర్‌గుంది. వాళ్ళు తప్ప సినిమాలో అందరూ యూజ్‌లెస్సే. ఒక రకంగా చెప్పాలంటే 'ప్రకాష్ రాజు' ఆయన 1000 సార్లు చేసిన రోల్సు చేశారు. 'బాబీ సింహ' ఒక మంచి యాక్టరు. కానీ క్యారెక్టరైజేషన్‌లో అంత దమ్ము లేదు. ఆయన బేసికల్లీ వస్తారు, పొడుస్తారు, కొకేన్ ఏంటిది కోకేన్ స్నిఫ్ జేస్తారు అండ్ ఇంకెక్కడో వెళ్ళిపోతారు. ఇంకంతే. సో, థట్ ఈస్ థట్. అండ్ దెన్ అంటే బేసిక్‌లీ ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ లేకపోతే ఇది అట్టర్ ఫ్లాప్ సినిమా అయ్యేది. సో, అదైతే నేను బల్లగుద్ది చెప్పగలను. హీరోయిన్స్ అయితే 'శృతి హాసన్' పెద్దగా రోల్ ఏం లేదు. అండ్ దెన్ 'క్యాథరిన్ టెరెసా' పెద్దగా ఈ ఏం లేదు. ఆహ్ అండ్ దెన్ 'చిరంజీవి' గ్యాంగ్ ఉంటారు. 'శ్రీనివాస్ రెడ్డి', 'శకలక శంకర్', 'ప్రదీప్ రావత్' వీళ్ళందరూ ఉండడం వల్లన
పెద్దగా నీకేమి అనిపియదు. అండ్ యాహ్! అంటే సినిమాలో చాలా మందుంటారు. బట్ బేసిక్‌గా ఎవడు పెద్దగా ఎక్కడు. బట్ 'వెన్నెల కిషోర్' జోక్స్ అయితే అప్పుడప్పుడు ఆయనేసే పంచెసు అప్పుడప్పుడు నవ్విస్తాయి. సో, యాక్టింగ్ సంగతానికొస్తే ఇట్స్ ప్యూర్ వన్ మ్యాన్ షో అండ్ ఔట్ అండ్ ఔట్ 'చిరంజీవి' మూవీ. సో, మీరు మెగా ఫ్యాన్ అయితే 'చిరంజీవి' ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ జేస్తారు. నేనైతే 'చిరంజీవి' ఫ్యాన్ అని జెప్పుకోను. నాకు 'చిరంజీవి' అంటే ఇష్టం. బట్ అట్ ద సేమ్ టైమ్ నీకు గుర్తొస్తాడనమాట. ఓకే. ఈయన మెగాస్టార్ అయ్యక ముందు ఆహ్, అంటే ఈ సినిమాలన్నీ ఉన్నాయి గదా! దీనికి ముందు. అంటే నాకు 'సైరాలో' మంచిగా అనిపించింది. 'ఖైదీ నంబర్ 150లో' మంచిగా అనిపించింది. బట్ ఇదే గదా! అంటే మెగాస్టార్ అంటే కేవలం ఒక ప్యూర్ కమర్షియల్ స్టార్ గాదు. చాలామంది మర్చిపోతారు. 'చిరంజీవి' యాక్చువల్లీ చాలా మంచి యాక్టర్ దానికి ముందు. సో, నువ్వు ఆ మాస్ ఇమేజ్‌ని అండ్ దెన్ ఆ పెర్ఫార్మన్స్‌ని ఎట్లా ఎక్స్‌ట్రాక్ట్ జేయాలంటే 'బాబీ' కొంతో గొప్పో ఈ సినిమాలో జేశాడు. సో, 'చిరంజీవి' క్లియర్‌లీ ఈస్ హావింగ్ ఫన్ అండ్ ఆ ఫన్ను అది ఆడియన్స్‌కి ట్రాన్స్‌లేట్ అవుతుందనమాట ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా. సో, థట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే అబౌట్ ది యాక్టింగ్. సో, 'చిరంజీవి', 'రవితేజ', 'వెన్నెల కిషోర్' వీరైతే బానే జేశారు. మిగతా సినిమాల్లో ఎవరైతే ఉన్నారో కంప్లీట్‌లీ యూజ్‌లెస్. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఈ సినిమాలో నచ్చడానికి చాలా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ నచ్చకపోవడానికి చాలా ఉంది. సో, నచ్చడానికి ఏంటంటే నువ్వు స్క్రిప్ట్ పరంగా జూస్తే ఇప్పటివరకు 100 సార్లు జూసిన ఒక కథ. ఇక్కడ ఫ్రెష్‌నెస్ ఏంటంటే జస్ట్ 'చిరంజీవి' క్యారెక్టరైజేషన్. ఎందుకంటే మేము 1,90,000 సినిమాలు చూసాం. ఒకడు ఇప్పిస్తాడు. ఒకడు ఒకడిని రిక్రూట్ చేసి ఒక క్రిమినల్‌ని పట్టుకోవడానికి ఎళ్తారు. ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ వాడిని పట్టుకోవడానికి రాలేదు. వాడికేదో సీక్రెట్ అజెండా ఉంది. టిపికల్ రివెంజ్ డ్రామా ఈ సినిమా. బట్ వాళ్ళేం చేశారు, కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టి 'చిరంజీవి' మీద క్యారెక్టరైజేషన్ పెట్టి అండ్ కొంచెం లైక్ ఎంటర్‌టైనింగ్ సీన్స్ అండ్ డైలాగ్స్ పెట్టి వాళ్ళ సినిమా నడపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో, 'చిరంజీవి' క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన జనరేట్ చేసే ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇట్స్ గుడ్. బట్ సెకండ్ హాల్ఫ్ అయితే నాట్ అప్ టు ద మార్క్. అండ్ దెన్ అంటే సినిమాలో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. బికాజ్ 'బాబీ' ఒక డై హార్డ్ 'చిరంజీవి' ఫ్యాన్ అనమాట. సో, 'గ్యాంగ్ లీడర్‌కి' రెఫరెన్సెస్ ఉంటాయి. 'ముఠా మేస్త్రి' ఆ తర్వాత ఐ థింక్ 'అందరి వాడుకుంటది.' అంటే బోలెడన్ని ఉంటాయి సినిమాల్లో ఆ రెఫరెన్సెస్. సో, దట్ ఈస్ రియల్లీ కూల్. అండ్ దెన్ వాళ్ళకేదో ఫస్ట్ హాల్ఫ్‌లో ఒక యాంబిషన్ ఉంటది. ఓకే. ఒక సెపరేట్ రా గ్యాంగ్ ఇది లైక్ వాళ్ళు తయారు చేస్తారు. ఇది చేస్తాడు, అది చేస్తాడు. అంటే కొంతో గొప్పో లైక్ కొంచెం క్రియేటివ్‌గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి అంత అదంతా పోతది. సో, ఒకటే లైకబుల్ క్యారెక్టర్ సినిమా మొత్తం నడిపేయడం వలన మిగతా క్యారెక్టర్స్‌కి అంత పెద్దగా స్కోప్ ఉండదు. అండ్ సో, ఆ సెకండ్ హాఫ్ చాలా స్లో అండ్ లైక్ డ్రాగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే సీన్సు పెద్దగా ఫోకస్ అండ్ ఇంపాక్ట్ లేకపోవడం వలన మీకట్లా అనిపియదు. అండ్ సీక్వెన్సెస్ అండ్ బాండింగ్ బిట్వీన్ 'రవితేజ' అండ్ 'చిరంజీవి' అదైతే చాలా ఇంకా బాగా వాళ్ళు చూపించగలరనేది నాకు ఉండేదనిపించింది. ఏంటంటే మేబీ పనయిన తర్వాత వాళ్ళిద్దరు కలుసుకోవడం, సిట్టింగ్ సీన్ డ్రింకింగ్ సీన్ పెట్టడమో, సిట్టింగ్ సీన్ పెట్టడమో, "ఏంటన్నా నువ్వు ఎట్లా చేస్తున్నావు?" "అరే! నేనంటే నీకిష్టమే గదరా!" ఏదో ఒకటి. బట్ వాళ్ళిద్దరూ లైక్ బాండ్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి, లేకపోతే మమ్మల్ని ఎమోషనల్‌గా ఇన్వెస్ట్ అవ్వడానికి పెద్దగా అక్కడ అక్కడ ఏం లేదు. అండ్ ఎక్కడైనా ఫీల్ అవుతావంటే ఈవెన్ ఆ చైల్డ్‌హుడ్ ఫ్లాష్ బ్యాక్ సీను పెద్దగా ఏం లేదు. నువ్వు ఇంపాక్ట్ అయిన సీన్ ఏంటంటే ఇది స్పాయిలరే. బట్ ఇది మీరు వింటున్నారంటే మీరు సినిమా చూసుంటారు. ఆహ్, హ్మ్. యాహ్! అంటే 'రవితేజ' చనిపోయే సీన్. నేనెందుకు కనెక్ట్ అయ్యానంటే బికాజ్ ఆబ్వియస్లీ ఐ లవ్ 'రవితేజ.' అండ్ ఐ థింక్ అందుకే కనెక్ట్ అయ్యా. అంటే అంత మంచి యాక్టరు స్క్రీన్ మీద కనిపిస్తే ఆయన చనిపోతే డెఫినైట్‌లీ నువ్వు ఫీల్ అవుతావు గదా! నేను లాస్ట్ టైమ్ ఎట్లా అంటే నేను లాస్ట్ టైమ్ అలా ఫీల్ అయినప్పుడు నాకు ముందు అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు గూడా అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ వస్తాయి. బట్ 'విక్రమార్కుడులో' అదే ఇంటర్వల్ ఉంటది గదా! ఇంటర్వల్ అయిన తర్వాత ఆయన చనిపోతారు. యాక్చువల్లీ నాకు ఐ థింక్ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఆయన చనిపోతారు. 'విక్రమ్ సింగ్ రాథోడ్' బట్ అప్పుడైతే నాకు చాలా బాధేసింది. ఇక్కడ కూడా కొంచెం బాధేస్తది. ఇలా జరగడం వలన, అలా జరగడం వలన. బట్ బేసికల్‌గా సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫు లైక్ బ్రీజీగా ఎళ్ళిపోతది. పెద్దగా అలాంటిది ఏ ఏం లేదా ఏం లేదాడ. బట్
అంటే నువ్వు ఎంటర్‌టైన్ అవుతూ ఉంటావు. జోక్స్ అయితే ఎక్కడెక్కడో పేలుతూ ఉంటాయి. అంటే వెళ్తూనే ఉంటది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి జస్ట్ పెద్దగా ఏమి ఎక్సైటింగ్ లేకపోవడం వలన అండ్ 'చిరంజీవి', 'రవితేజ' సీన్స్ లైక్ వాళ్ళు పూనకలన్నారు. సినిమాలో పూనకలే లేవు. నిజం చెప్పాలంటే. అంటే పూనకలు నాకైతే ఒక 2 ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. ఆహ్, నాకెందుకో ఇంటర్వల్‌లో గూస్‌బంప్స్ వచ్చాయి. దాని తర్వాత ఆ 'రవితేజ' ట్విస్ట్ వెన్ హి గోస్ ఇన్ అంటే 'చిరంజీవి' అక్కడ ఫ్యాక్టరీలో 'చిరంజీవి' కాకుండా 'రవితేజ' వెళ్ళాడని ఆ రివీల్ ఉంటది గదా! అక్కడైతే నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. బట్ అవి తప్ప సినిమాలో పూనకాలు ఏం ఏం పూనకాలు నిజం చెప్పాలంటే ఈ సినిమాకి ముందు నాకు పూనకాలేంటో నిజంగా నాకు తెలీదు. లైక్ ఐ హావ్ నో ఐడియా వాట్ పూనకాలు ఆర్. అండ్ ఐ థింక్ ఐ స్టిల్ హావ్ నో ఐడియా వాట్ పూనకాలు ఆర్. బట్ యాహ్! అండ్ యాహ్! యాహ్! అంతే. కానీ ఈ సినిమాలో వాళ్ళు ప్రామిస్ చేసినట్టు పూనకలు లేవు, గాడిద గుడ్డు లేదు. ఏదో టైమ్ పాస్ కోసం ఇది ఒక సినిమా. అండ్ కంటిన్యూ చేయాలంటే 'శృతి హాసన్' రోలు కూల్. అంటే ఒక హోటల్ మేనేజర్ సీక్రెట్‌గా ఒక రా ఏజెంట్ ఆమెకే ఒక ఆర్క్ ఉంటది. నేనేదో అనుకున్నా. కానీ అక్కడ జస్ట్ జస్ట్ అయిపోతది. అండ్ దెన్ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ కనిపిస్తది. దాని తర్వాత వయ్యారంగా నడుచుకొట్టేస్తాంది. యాహ్! ఆ పాట అసలు ఆ పాట ప్లేస్‌మెంట్ ఎంత వరస్ట్‌గుందంటే అంత వరస్ట్‌గుంది. బట్ యాహ్! సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా ఆమె డిసపియర్ అయ్యి మళ్ళీ ఒక సీన్‌లో వచ్చి వాళ్ళేదో ఒక బేస్‌మెంట్‌లో కూర్చొని ఉంటారు. అండ్ ద నెక్స్ట్ సీన్ చూసేసరికి నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ పాటొస్తది. ఇంకా అంతే. ఇంకొకసారి కనిపించదు. ఐ థింక్ క్లైమాక్స్‌లో కనిపిస్తది హెలికాప్టర్‌లో. బట్ పెద్దగా రోల్ అనేది ఏం లేదు. అండ్ ఈ సినిమాలో చాలా లాజిక్ మిస్ అవుతది. ఎక్కడంటే నాకిదే అర్థం కాలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ ఒక సీఐ ఒక ఫిషర్‌మెన్‌ని హైర్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఒక ఫిషర్‌మెన్ దగ్గరికి ఎందుకెళ్తారు? ఒక జాబ్ జేయనీకి. అరే! అంతమంది పట్టుకోవడానికి సీక్రెట్ ఏజెంట్లున్నారు. బౌంటీ హంటర్స్ ఉన్నారు. ఇంతమంది ఉండగా సాధారణ ఒక ఫిషర్‌మెన్‌కి ఎందుకెళ్ళావు? అసలక్కడైతే కన్విన్సింగ్ రీజనే లేదు. దాని తర్వాత ఈ సినిమాల్లో యాక్టింగ్ సెక్షన్‌లో చెప్పినట్టు 1,90,000 మందుంటారు. కానీ ఎవ్వడు పెద్దగా ఇంపాక్ట్ చేయరు. 'చిరంజీవి', 'రవితేజ', 'వెన్నెల కిషోర్' తప్ప. అండ్ టిపికల్ రొటీన్ రివెంజ్ స్టోరీ. అరే! 'వాల్టేర్ వీరయ్య' తీశారు గదా! ఏమైనా కొత్తగా చేద్దామంటే చే కొత్తగా చేద్దామంటే లేకపోతే ఎంటర్‌టైనింగ్‌గా చేద్దామంటే పెద్దగా ఏం లేదు. అంటే వాళ్ళు అనుకునే దానికి ఇందాకడ చెప్పిన కొంతో గొప్పో అది అదుంది. కానీ పెద్దగా ఏం లేదు. ఇంకోటి ఇది యాక్షన్ సినిమా. నాకు ప్రతి రొటీన్ లైక్ కమర్షియల్ తెలుగు మూవీతో ఇదే ప్రాబ్లము. అంటే ఇప్పుడు 'రాజమౌళి' గారి సినిమాలు తీస్తున్నారు. 'రాజమౌళి' సినిమాల్లో నీకేముంటది? ఎప్పుడైనా, ఎక్కడైనా అంటే విత్ ఐ థింక్ 'ట్రిపుల్ ఆర్' దీనికొక ఎక్సెప్షన్. బికాజ్ విలన్ నాకంత ఎక్కలేదు. విలన్ ఎప్పుడు హీరో కంటే పవర్‌ఫుల్‌గా ఉంటారు. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి 'రాజమౌళిది' హీరోనే విలన్‌ని ఔట్ స్మార్ట్ జేయాలి. ఎలాగో. అంటే ఆయన బుద్ధి వాడుకొని, ఆయన తెలివి వాడుకొని, అరే! వీడు ఎట్లా సస్తాడురా అనేది వాడు చాలా తెలివిగా ఆలోచించాలి. తెలివిగా ఆలోచించి వాడు ప్లాన్ జేయాలి. ఈ సినిమాలో అయితే అట్లా గాదు. ఈ సినిమాలో అయితే అరే! ఎవడికిష్టం వచ్చినట్టు వాడు జేసుకోవచ్చు. అండ్ పెద్దగా ఆహ్, అంటే అంటే నేనేం జెప్తున్నానంటే ఇప్పుడు 'వాల్టేర్ వీరయ్య' ఉన్నాడు. వాడిని ఎట్లా చూపిస్తారంటే 'వాల్టేర్ వీరయ్య' బేసిక్‌లీ ఇంద్రుడు. ఓకే. వా వాడు వాటర్ ఉంటది కదా! సముద్రం ఉంటది కదా! సముద్రాన్ని లైక్ సముద్రాన్ని తిరగరాసే లేకపోతే సముద్రాన్ని కంట్రోల్ చేసే ఆల్‌మోస్ట్ లైక్ ఒక ఫోర్స్ అనమాట. సో, అలాంటి ఫోర్స్‌ని ఆపడానికి నీకేముండాలా? నీకేదో బలమైన ఒక అంటే ఆపోజిట్ సైడ్‌లో ఏదో బలమైన ఫోర్స్ ఉండాలి కదా! అలాంటిదేం లేదు. ఆడొస్తాడు, నడుస్తాడు, జోకులేస్తూ ఉంటాడు. అందరిని బకరాగాలి, హోలాగాలి చేస్తూ ఉంటాడు సినిమా మొత్తం. అండ్ దెన్ జస్ట్ ఎ ఏం లేదాడ. సో, 'వాల్టేర్ వీరయ్య' అంటే ఓకే. ఓకే. ఇన్విన్సిబుల్ ఫిషర్‌మెన్. కొంతో గొప్పో ఆపోజిట్‌గా ఎవడో ఒకడు బలమైనోడు ఉండాలి కదా! బలమైనోడు ఎవడు లేడు. 'బాబీ సింహం' ఉంటాడు. ఆడేమి చేయడు. దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' వస్తాడు. ఆయన కూడా ఏమి చేయరు. సో, ఇక్కడ స్ట్రాంగ్ విలన్ లేదు. హీరో అది చాలా కన్వీనియంట్‌గా ఉంటది సినిమా. రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే
అంటే లాస్ట్‌లో అది పోతది. బట్ ఫర్ సమ్ రీజన్ నాకు లైక్ ఫస్టొచ్చేది ఆహ్, స ఆహ్, స స 'సరైనోడు' మూవీ విత్ అల్లు అర్జున్ అండ్ 'ఆది.' అంటే 'ఆది' రోలు సినిమా ఎండ్‌కొచ్చేసరికి ఒక ఫిజుల్ అవుతది. బట్ వాళ్ళ సీఎం హోమ్ మినిస్టర్ పార్టీలో కలుస్తారు గదా! లేకపోతే కమిషనర్ పార్టీలో కలుస్తారు గదా! అక్కడైతే అల్లు అర్జున్ కన్ను కనిపిస్తది 'ఆదికి.' నువ్వు ఆలోచిస్తావు, అర్రే! వచ్చిందిరా ఈ ఈ వైరం ధనుష్ గాడిని వాడు ఎట్లా కొడతాడు అని మీకొక డౌటొస్తది గదా! సో, అలాంటిది ఆహ్, లైక్ అలాంటి సీన్స్ అలాంటి లైక్ ఎక్సైట్‌మెంట్ ఉండాలి. బట్ యాహ్! బేసిక్‌లీ ఇక్కడ విలన్ లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, ఏం లేదు. జస్ట్ సింపుల్‌గా వాడొస్తాడు. అందరిని బకరాగాలు చేస్తారు. గన్ కాస్తూనే ఉంటాడు. తలకాయలు కోస్తూనే ఉంటాడు. లేకపోతే పొడుస్తూనే ఉంటాడు. సో, 'వాల్టేరు వీరయ్య' అనేది ఆహ్, పట్టుకునే మనిషి లేకపోతే ఛాలెంజర్ పోటీ చేసే మనిషి ఎవ్వడు లేడు. సో, అదే గదా! ఏ హీరో అయినా ఒక సేయింగ్ ఉంటది ఐ థింక్ ఇంగ్లీష్‌లో. ఎనీ గుడ్ హీరో ఈస్ ఓన్లీ యాస్ స్ట్రాంగ్ యాస్ ది విలన్. ఏమో అలాంటిదేదో ఒక స్టోరీ. నే నేను చెప్పేది మీకు అర్థమవుతదనుకుంటా. బట్ సంథింగ్ లైక్ థట్. సో, అలాంటిది ఉండుంటే సినిమా ఇంకా బావుండేది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఓవర్ ద టాప్ ఉంటది. చాలా సిల్లీగా ఉంటది అది. అంటే వాళ్ళెక్కడో అడవిలో ఉంటారు. తుపాకీలు కాలుస్తూ ఉంటారు. ఇది చేస్తూ ఉంటాడు. అది చేస్తూ ఉంటాడు. 'ప్రకాష్ రాజ్' ఏదో ఒక జీప్‌లో తెలుస్తూ ఉంటారు. చివరికి క్లిఫ్ ఎండ్‌కొస్తారు. నాకిది చూస్తుంటే నాకెందుకు ఆఫ్‌కోర్స్ 'మగధీర' గుర్తొచ్చింది. కానీ నాకు 'హాబ్స్ అండ్ షా' కూడా గుర్తుంది. ఎందుకంటే అక్కడ మన డు 'రాక్' గారు రా లిటరల్లీ ఒక ఆహ్, చైన్ లాగి ఆఖరికి ఒక హెలికాప్టర్‌నే అంటే కొండ మీద ఎతికించి, ఒక చెయ్యి కొండ మీద పెట్టి, ఇంకో చెయ్యి మీద చైర్ పెట్టి, వాడు వాడుకున్న స్ట్రెంగ్త్ వాడుకొని, ఆడి చెయ్యే ఒక హెలికాప్టర్ కిందకి దించేది. అంటే ఏ ఏం అంటే ఏం జెప్పాలి దాంట్లో? ఏం జెప్పా ఏం జెప్పాలి దాంట్లో? అస్సలు అలాంటిది ఏమీ లేదాడ. అస లైక్ సో ఓవర్ ద టాప్. సో, బేసిక్‌లీ 'ప్రకాష్ రాజ్‌ని' హెలికాప్టర్‌లో ఇప్పిస్తారు. ఎట్లా చేస్తాడనేది నాకస్సలు తెలీదు. కానీ వాడు ఇండియాకొచ్చేసాడు. సో, అక్కడ మనోడికి వర్టిగో ఉంది కదా! చిరంజీవికి. అక్కడ చిన్నప్పుడు 'రవితేజ' కనిపిస్తాడనమాట. "అన్నయ్య యూ కెన్ డూ ఇట్ అన్నయ్య. నన్నే చూడు. నువ్వు కిందకి చూడకు" అని చెప్పి సింపుల్‌గా ఒక 2 అడుగులు ముందుకేసి పరిగెత్తుకుంటెళ్ళి సడెన్‌గా ఆడు హెలికాప్టర్ పట్టుకుంటాడు. అండ్ హెలికాప్టర్ పట్టుకునే లోపల వాడు చంపడానికి ఒక 3 రౌడీలు దిగుతారు. వాళ్ళ చేతులకి లైక్ అమృతాంజనం పూసారో, లేకపోతే మంచిగా నూనె పోసారో మంచిగా నూనె పోసారో నాకు తెలీదు గానీ, వాళ్ళకెందుకు వాడతారు చిరంజీవి హెలికాప్టర్ ఎక్కుతాడు. అండ్ దెన్ కట్టప్పన్న నెక్స్ట్ సీను వాళ్ళు కోర్ట్‌లో ఉంటారు. వాళ్ళు ఆహ్, ఉరిశిక్ష చేయడానికి చిరంజీవికి ఉరిశిక్ష చేయడానికి ఒక పక్కన చిరంజీవి ఉంటాడు. ఇంకో పక్కన 'ప్రకాష్ రాజ్' ఉంటారు. చిరంజీవికి ఏదో 3, 4 సంవత్సరాలు జైల్‌లో వేపిస్తారు. కానీ ఎంత లైక్ రిడిక్యులస్‌గా ఉంటదంటే ఓకే. ఇది చేశారు గదా! సడెన్‌గా కత్తి తీసుకొని 'ప్రకాష్ రాజ్' తలకాయ కోస్తాడు. అమ్మా! ఏందిరా లైక్ ఈ ఓవర్ యాక్షన్ నాకనిపించింది. బట్ యాహ్! మొత్తానికి రైటింగ్ అండ్ డైరెక్షన్ చెప్పాలంటే రైటింగ్ ఈస్ డీసెంట్. డైరెక్షన్ గూడా ఐడ్ సే ఇట్స్ బిలో యావరేజ్. బికాజ్ సినిమాలో వాళ్ళు పూనకం అన్నారు. సినిమాలో పెద్దగా పూనకం లేదు. అండ్ ఒక మొక్కలో చెప్పాలంటే చిరంజీవియే ఈ సినిమాని కాపాడాడు. అండ్ ఆయన వల్లనే ఈ సినిమా ఒక లైక్ డీసెంట్ టైమ్ పాస్ మూవీ అంతే. సో యాహ్! అండ్ సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా డెఫినైట్‌లీ బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ వాళ్ళు సరిగ్గా రైటింగ్ చేయడం వలన పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడం వలన అంటే 'చిరంజీవి', 'రవితేజ' సీన్స్ ఉన్నాయి గదా! పెద్దగా ఏం లేవు ఆడ. సో యాహ్! మొత్తానికి దిస్ ఎండ్స్ అప్ యాస్ లైక్ స్ట్రిక్ట్‌లీ యావరేజ్ ఫేర్ అదైతే నేను చెప్పగలను. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ యాస్ వి నో బిఫోర్ ది సినిమా రిలీజ్ అయ్యకముందు ప్రతి పాట లైక్ చాలా అంటే చాలా ట్రోల్ అయింది. ఆల్బమ్ అయితే బాలేదు. వర్స్ట్ ఆల్బమ్ ఆఫ్ డీఎస్‌పీ ఇన్ రీసెంట్ టైమ్స్. నాకు నచ్చిన పాటలైతే 'కొంత గొప్పో' టైటిల్ సాంగ్ అండ్ దెన్ 'నీకేమో అందం ఎక్కువ' ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ వింటేజ్ డీఎస్‌పీ సాంగ్ నాకైతే. బట్
ప్లేస్‌మెంట్ వరస్ట్‌గుంది. ఆ బీజీఎం అయితే వాస్ సర్ప్రైజింగ్‌లీ గుడ్. ఒక ఫ్లూట్ బీజీఎం ఉంటది సినిమాలో. సో, అదైతే నాకు బెస్ట్ అనిపించింది. సినిమాటోగ్రఫీ సంగతానికొస్తే అమేజింగ్. ఆర్థర్ ఏ విల్సన్ గారు. అమేజింగ్ విజువల్స్. సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తది ఏ ఫ్రేమ్ అయినా. అండ్ యాహ్! ఇట్ వాస్ రియలీ, రియలీ గుడ్. ఐ అంటే విజువల్ ఫీస్ట్ ఉంటది గదా! సో, డెఫినైట్‌లీ వాళ్ళు విజువల్ ఫీస్ట్ ప్రామిస్ జేసి చాలా బావుంది. వాళ్ళు వేసుకునే కలర్ గ్రేడింగ్ గానివ్వండి, వాళ్ళు చేసుకునే కలర్ ప్యాలెట్ గానివ్వండి, ఎవ్రీథింగ్ ఈస్ సూపర్బ్. సో, డెఫినైట్‌లీ అది. ప్రొడక్షన్ డిజైన్ ఫెల్ట్ లైక్ ఇట్స్ డీసెంట్. అంటే ఆ 'బాస్ పార్టీ' సాంగ్‌లో తప్ప ఐ డోంట్ థింక్ సినిమాలో పెద్దగా సెట్‌లేం లేవు. మేబీ 'ఐస్ ఫ్యాక్టరీ' ఒక సెట్ ఏమో, 'పోలీస్ స్టేషన్' సెట్ బట్ పెద్దగా లైక్ నువ్వు ఆథెంటిసిటీ ఫీల్ అవ్వనికి పెద్దగా ఏం లేదు. ఆ 'ఫిషర్‌మెన్ బాస్ పార్టీ' సెట్ తప్ప. సో, ప్రొడక్షన్ డిజైన్ డీసెంట్. ఫైట్స్ నాట్ గుడ్. దేర్ టూ ఓవర్ ది టాప్. ఇది టిపికల్ 'రామ్ లక్ష్మణ్‌ది.' ఆహ్, టూ మచ్ గ్రావిటీ డిఫైయింగ్ లాజిక్ లేదు, ఏం లేదు. అండ్ టూ మచ్ స్లో మోషన్. సో, నువ్వు పెద్దగా సినిమాలో ఇన్నేసి ఫైట్‌లు ఉన్నా లేకపోయినా జస్ట్ టూ మచ్ అనిపిస్తాయి. అంటే ఒక్కడు కొడితే వాడు బేసిక్‌లీ నేల నుండి వాడు గాల్లో కొంచెం గాల్లో ఆహ్, ఏంటది లెవిటేట్ అయ్యి మళ్ళీ వాడిని కొడతాడు ఇంకొకసారి. సో, ఇట్స్ టూ మచ్. ఇట్స్ టూ ఓవర్ ది టాప్. చాలామంది చెప్తారంటే అరే! సినిమాలో లేదు. అలాంటిదేం లేదు. మీరు 'కేజీఎఫ్' చూడండి, 'విక్రమ్' చూడండి, 'శ్రీమంతుడు' చూడండి అండ్ ఇంకేమైనా చెప్పాలా 'పంజాబ్' సినిమా చూడండి. ఆ ఫైట్‌లు చాలా ఫ్రెష్‌గుంటాయి. బికాజ్ ఆ ఫైట్‌లో ఒక స్టైల్ ఉంటది. అరేయ్! ఇది తీసుకుందాంరా బయ్! 'ఒక్కడు' అండ్ 'పోకిరి'. 'పోకిరి' లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ ఎవర్. ఆ సినిమాలో ఒక్క ఓవర్ ద టాప్ ఫైట్ ఎక్సెప్ట్ ఇంట్రో ఫైట్‌లో వాడేదో లైక్ ఆ మెటల్ దాన్ని తంతాడు గదా! ఆ మెటల్ దాన్ని తన్నిన తర్వాత ఎలాగో సుబ్బరాజు మీద పడతది. బట్ అది తప్ప అండ్ లైక్ ఫైట్స్ ఆర్ సో గుడ్. సో గుడ్ అంటే సో గుడ్. సో యాహ్! డెఫినైట్‌లీ దట్ ఈస్. బట్ యాహ్! ఫైట్స్ ఆర్ నాట్ గుడ్ అట్ ఆల్. కాస్ట్యూమ్స్ అయితే బాగున్నాయి. 'చిరంజీవి' స్టైలింగ్ అదైతే చాలా ఫన్నీగుండేది. నీకు 'గోవిందరాజులు' అదే 'అదర్వాడు' సినిమాలో 'గోవిందరాజు' క్యారెక్టర్ గుర్తొస్తది. డైలాగ్స్ అయితే సర్ప్రైజింగ్‌లీ ఎంటర్‌టైనింగ్. అంటే 'చిరంజీవి' ఏదో ఒక పంచులేస్తూనే ఉంటారాయన. అండ్ ఇక్కడెక్కడో అంటే అన్నీ పేలవు. కానీ పేలినప్పుడు నీకు మంచిగా నవ్వొస్తది. సో యాహ్! ఎడిటింగ్ అయితే సినిమా చాలా లెంగ్తీ అనిపించింది. ఆ మొత్తం క్లైమాక్స్ లేపేస్తే సినిమా ఇంకా బాగుండేదనిపించింది. బట్ సినిమా నీడ్ బెటర్ సెకండ్ హాల్ఫ్ టు బీ మోర్ ఎంటర్‌టైనింగ్. ఎందుకంటే నీకు చాలా డ్రాగ్ అనిపిస్తది, లాగ్ అనిపిస్తది అయన్నీ ఉంటాయి. సో, డెఫినైట్‌లీ అయ్యే ఉంటాయి. బట్ నాకైతే చాలా యూజ్‌లెస్ అనిపించింది అదంతా. అండ్ ఇంకేమైనా కట్ చేయొచ్చంటే ఏమో నాకు తెలీదు. వీఎఫ్ఎక్స్ అయితే వరస్ట్ బికాజ్ నేనేం చదివానంటే వాళ్ళు యాక్చువల్లీ మలేషియాకెళ్ళలేదు. అది మొత్తం గ్రీన్ స్క్రీన్ ఏసి వాళ్ళు కాల్చిపాడు దబ్బారనమాట. సో, యాహ్! దోస్ ఆర్ అబౌట్ ఆల్ ది టెక్నికాలిటీస్. నేనేమైనా మిస్ అయ్యానంటే నేను ఖచ్చితంగా మిస్ అవుతున్నాను. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అంటే ఆఫ్‌కోర్స్ నువ్వు నూట నువ్వు 140,00,00,000 పెడితే 140,00,00,000 పెడితే ఆఫ్‌కోర్స్ ఏ సినిమా అయినా రిచ్ అండ్ గ్రాండ్‌గా కనిపిస్తది. సో, యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పెద్దగా ఏం లేదు. బట్ కొంచెం కొంతో గొప్పో వాళ్ళు కొంచెం స్క్రిప్ట్ మీద ధ్యాస పెడితే 'మైత్రి' మూవీస్ బాగుపడతాడనేది ఐ యామ్ టెల్లింగ్ థట్. సో యాహ్! డెఫినైట్‌లీ. సో, యాహ్! మొత్తానికి దీనికి ర్యాప్ కొట్టాలంటే ఓవరాల్ ఈ సినిమా ఒక డీసెంట్ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్. కొంతో గొప్పో లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ప్యాచెస్ ఉంటది. అండ్ దెన్ 'చిరంజీవి' పెర్ఫార్మన్స్ అండ్ కామిక్ టైమింగ్‌ని మాత్రం ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటది ఎలాగైనా. సో, ఇట్స్ డెఫినైట్‌లీ మోర్ ఎంటర్‌టైనింగ్ దెన్ 'వీరసింహారెడ్డి' అదైతే పల్లగుద్ది చెప్పుకోగలను. సో, అందుకే జనాలు పండగ చేసుకుంటున్నారు. చాలా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే టిపికల్ రొటీన్ రివెంజ్ డ్రామా, టిపికల్ రొటీన్ సంక్రాంతి ఫిల్మ్. సో, దీంట్లో ఇందాకడ చెప్పినట్టు కొంతో గొప్పో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది గాబట్టి, జనాలు చాలా ఎంజాయ్ జేస్తారు. సో, మీకు కావాలంటే మీరెళ్లి సినిమా చూడండి. ఫస్ట్ హాఫ్ బావుంటది. సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా అనిపిస్తది. బికాజ్ ఇందాకడ చెప్పినట్టు వాళ్ళు మంచిగా రాయలేదు. అంటే ఆ పేసింగ్ ఏదైతుందో అది జస్ట్ కంప్లీట్‌గా అది ఆగిపోతదనమాట. సో, యాహ్! ఈ సినిమా లైక్ జనరల్ ఆడియన్స్‌కి టైమ్ పాస్, 'చిరంజీవి' ఫ్యాన్స్‌కి ఫీస్ట్. అండ్ దెన్ 'రవితేజ' ఫ్యాన్స్‌కి గూడా ఫీస్ట్ అనంగానే వాళ్ళకి ఒక మంచి వాచ్ అవుతది. బట్ యాహ్! ఓవరాల్ ఇందాకడ చెప్పినట్టు టిపికల్
సంక్రాంతి మూవీ. సో, నువ్వు సంక్రాంతికి ఒక సినిమాలో ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తావో అన్నున్నాయి దీంట్లో. సో, మీకు కావాలంటే వెళ్లి చూడండి. So yeah, that is that. That's our review about Walter Veerayya. Next రివ్యూతో మేమేం చేయబోతున్నాం అంటే మేము చూస్తాం. But once again, happy Friday and have a fantastic weekend, and we'll see you all in the next episode. Thank you so much. Bye bye and have a great day.